హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు అయితే మా అత్తయ్య నా కోసం పనసకాయ అయితే పంపించారు. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, చాలా స్వీట్గా కూడా ఉంది, ఫ్రెష్గా కూడా ఉంది. అండ్ ఈ పనసకాయ వచ్చేసి నేనైతే మంచిగా కట్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే కట్ చేశాను. మా గార్డెన్లో ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్, దానికైతే పండిన కాయలు అయితే ఎవరొకరు కట్ చేసేవాళ్ళు. కట్ చేయడం అంటే చెట్టు నుంచి కాదు, వీటిని తొనలుగా ఒలవాలి కదా. సో దీనికైతే మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటంటే ఆయిల్ లేకుండా పనసకాయ అయితే మనం కట్ చేయలేము. మేబీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కట్ చేస్తారేమో, నాకైతే తెలియదు. మెయిన్ పనసకాయ కట్ చేయడానికైతే ఆయిల్ కావాలి. ఎందుకు అంటే దాన్ని ఉన్న పాలు లాంటి జిగురు అనేది చేతులకి బాగా టచ్ అయిపోతుంది ఫ్రెండ్స్. గమ్లా ఉంటుంది, అసలు ఎంత వదిలించుకోవాలనుకున్నా కానీ అదైతే వదలదు. అండ్ తర్వాత ఒక నైఫ్ అయితే కావాలి. నేనైతే చక్కగా ఫస్ట్ టైం ఇట్లయితే చేశాను. ఫ్రెష్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఇలా కట్ చేసి ఇలా కట్ చేసిన తర్వాత దీనిలో ఉన్న గింజలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం పై తినేసిన తర్వాత ఆ గింజలు అయితే కర్రీ చేసుకుంటారు, లేదు అంటే పొయ్యిలో వేసేసి కాల్చుకొని మరీ తింటారు. మేమైతే అలా ఎప్పుడు చేయలేదు. అండ్ మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.